హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భగవత్ స్టడీ సర్కిల్. నేనే మీ సుమేంద్ర సార్ని. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. వాటికి గల కారణం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఏపీపీఎస్సి అని అంటాం కదా. ఈ యొక్క ఏపీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ 1 ఉద్యోగానికి సంబంధించి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అయిన విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైందండి? మార్చ్ 17న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మార్చ్ 17, 2024న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అయ్యింది కదా. అక్కడ మనకు ఈ యొక్క రేషియో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో వారిని మరి కాస్త పెంచడం కోసం చెప్పేసి చాలా వరకు కూడా ఈ మధ్యన మళ్ళీ ఒక టాపిక్ అనేది రావడం జరిగింది. దీన్ని మనం ఈ 1:100 అని చెప్పేసి చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, పేపర్ యొక్క కఠినత్వాన్ని బేస్ చేసుకొని 1:100 వరకు అడుగుతున్నారని చెప్పేసి చాలామంది వరకు అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క 1:100 అనేటువంటి వాటిని ప్రభుత్వం దృష్టికి కూడా చాలా వరకు కూడా లెటర్స్ కూడా రాస్తూ ఉన్నారండి. గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి మనకు ఆల్రెడీ డేట్స్ కూడా ఫిక్స్ అయినాయి. ఎప్పుడు సెప్టెంబర్ మంత్లో మనకి డేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే 1:100 వరకు తీయాలి. ఎందుకనంటే మనకి యొక్క కాంపిటేటివ్ యొక్క ఈ అందులో కొంతమంది ఫ్రెషర్స్ ఉండడం వలన, అదేవిధంగా ఇందులో కొంతమంది ఏదైతే ఈ యొక్క గ్రూప్ 1 ఓరియంటేషన్లో చదువుకున్నటువంటి వారికి పేపర్ యొక్క లెంతీ అనేది చాలా ఎక్కువగా ఉంది, బాగా లెంతీగా ఉండేటటువంటి కారణం వలన, మరియు టైం ఏదైతే ఉందో టైం కూడా తక్కువగా ఉంది. ఓకే, టైం కూడా తక్కువగా ఇవ్వడం జరిగిందండి గ్రూప్ 1కి ప్రిలిమినరీకి. కాబట్టి దాన్ని కూడా బేస్ చేసుకుని ఏమడుగుతున్నారంటే వీళ్ళు 1:100 అనే చెప్పేసి చాలామంది అభ్యర్థులు కోరుకున్నటువంటి మాట అయితే మాత్రం వాస్తవం అండి. చాలా వరకు గమనిస్తున్నాను. అయితే అందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో వారందరూ కూడా నిమగ్నమై ఉన్నామండి. కాబట్టి ఆ ప్రిపరేషన్ మీరైతే మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇది 1:100, 1:50, 15 అవన్నీ వేరు, కానీ ముందు మాత్రం ఇక ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక రెగ్యులర్గా కూడా ప్రాక్టీస్ మాత్రం వదలొద్దు. ఇంకో మాట, మీకు ఫైనల్గా అవుట్పుట్ ఏంటంటే మనం లక్ష్యం ఏంటి, ఉద్యోగం అనేది గ్రూప్ 1లో కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో మాత్రమే మీరు వర్క్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే 1:100 అయితే చాలామందికి కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. అయితే మీకు ఉపయోగకరమా అయిందా లేదా? ఓకే, ఇది అయితే ఒకవేళ 1:100 అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందా లేకపోతే లేదా? ఓకే, అటువంటి దాన్ని మీరు ఇక కామెంట్ బాక్స్లో తెలపగలరు. ఓకేనండి. మీకు ఇంకా వీటికి సంబంధించినటువంటి మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కోర్సెస్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క లింక్ ఇస్తానండి. మన యాప్ యొక్క లింక్ అనేది మీకు ఇవ్వబడడం జరుగుతుంది. అందులో కూడా మీరు ఒకసారి లాగిన్ అవ్వచ్చు. ఓకే, లాగిన్ అయ్యి మీరైతే మాత్రం ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు మా యొక్క కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని సద్వినియోగం చేసుకోగలరు. చాలా లీస్ట్ ప్రైస్కి అనేది పెట్టడం జరిగింది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సుందరాని. ఆల్ ద వెరీ బెస్ట్.